పంచాయతీరాజ్ వ్యవస్థల అధ్యయనానికి సామాజిక అభివృద్ధి పంచాయతీరాజ్ విధానంపై 1976లో నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ దయా చౌబే. ఎక్స్ప్లెనేషన్: పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి అనేక అధ్యయన కమిటీలను వేశారు. అందులో 1976లో సామాజిక అభివృద్ధి పంచాయతీరాజ్ విధానంపై దయా చౌబే కమిటీని వేశారు. అదేవిధంగా 1962లో న్యాయ పంచాయతీల అధ్యయనానికి జిఆర్ రాజ్ గోపాల్ కమిటీని వేశారు. 1963లో పంచాయతీరాజ్ వ్యవస్థల ఆర్థిక అంశాలపై మరియు 1965లో పంచాయతీరాజ్ వ్యవస్థల ఎన్నికల విధానంపై నియమించిన 2 కమిటీలకు కె. సంతానం చైర్మన్గా ఉన్నారు. 1965లో పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్ మరియు ఆడిట్పై ఆర్.కె. ఖన్నా కమిటీని నియమించారు. సెకండ్ క్వశ్చన్: నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏ వర్గాలకు తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు. ఎక్స్ప్లెనేషన్: నూతన చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారంగా రిజర్వేషన్లను కల్పించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. ప్రారంభంలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లను కల్పించగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మహిళలకు రిజర్వేషన్లను 50%కి పెంచారు. ఆర్టికల్ 243(d) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో పై వర్గాలకు రిజర్వేషన్లను కల్పించగా, 243(t) ప్రకారం నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. థర్డ్ క్వశ్చన్: 73, 74వ రాజ్యాంగ సవరణల చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ మరియు భాగాలు వరుసగా. ఆన్సర్ 11వ మరియు 12వ షెడ్యూల్, 9 మరియు 9A భాగాలు. ఎక్స్ప్లెనేషన్: 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను 11వ షెడ్యూల్ 9వ భాగంలో చేర్చారు. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలను 12వ షెడ్యూల్లో 9A భాగంలో చేర్చారు. అదేవిధంగా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను 243 నుంచి 243O ఆర్టికల్స్లో చేర్చగా, పట్టణ స్థానిక ప్రభుత్వాలను 243K నుంచి 243ZGలో పొందుపరిచారు. ఫోర్త్ క్వశ్చన్: స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఈ క్రింది వానిలో రాజ్యాంగబద్ధం కానిది ఏది? ఆన్సర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం. ఎక్స్ప్లెనేషన్: నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి అనేక రాజ్యాంగబద్ధ సంస్థలను ఏర్పాటు చేశారు. అవి సకాలంలో ఎన్నికల నిర్వహణకు 243K ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థలకు నిధులను అందించడానికి 243I అధికరణ ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం. అదేవిధంగా జిల్లా స్థాయిలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల మధ్య వనరుల పంపిణీ మరియు సమన్వయానికై 243ZD అధికరణ ద్వారా జిల్లా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం గురించి ప్రస్తావన మాత్రం ఈ నూతన చట్టంలో లేదు. ఫిఫ్త్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో ఎక్కడ ఏక అంచె పంచాయతీరాజ్ విధానం అమల్లో ఉంది? ఆన్సర్ నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం. ఎక్స్ప్లెనేషన్: స్థానిక పాలన అనేది రాష్ట్ర జాబితాల్లోని అంశం. కాబట్టి పార్లమెంటు చట్టానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనుగుణంగా ఆయా రాష్ట్రాలు వాటి స్థానిక అవసరాల మేరకు విభిన్న రకాల అంచెలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విధంగా పంచాయతీరాజ్ అంచెలు ఉన్నాయి. 1. ఏక అంచె గల రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం. 2 అంచెలు గల రాష్ట్రాలు గోవా, సిక్కిం, మణిపూర్. 4 అంచెలు గల రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర. ఈ వ్యవస్థ అమల్లో గల మిగిలిన రాష్ట్రాల్లో 3 అంచెల వ్యవస్థ అమల్లో ఉంది. 6th క్వశ్చన్: ఏ మార్గాల ద్వారా తక్షణం 3 సార్లు తలాక్ చెప్పడం నేరం అని చట్టం చెబుతుంది? ఆన్సర్ పైవన్నీ సరైనవే. SMS ద్వారా, వాట్సాప్ ద్వారా, రాతపూర్వకంగా. ఎక్స్ప్లెనేషన్: 3 సార్లు తలాక్ చెప్పడం నేరం. SMS, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటలతో లేదా ఇతర ఏ మార్గం ద్వారా
ఆ చర్య నేరమని ఈ చట్టం తెలియజేస్తుంది. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాఖీ బిద్దత్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చారని ఫిర్యాదు చేస్తే వారెంట్ లేకుండానే అతడిని అరెస్టు చేసే అవకాశం పోలీసులకు ఈ చట్టం ఇస్తుంది. అయితే బాధిత మహిళ, ఆమె రక్త సంబంధికులు, అత్తింటి వారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళ వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాతనే జడ్జిలు అవసరం అనుకుంటే బెయిల్ మంజూరు చేయవచ్చు. విడాకుల తర్వాత తాను తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళకు హక్కు ఉంటుంది. 7th క్వశ్చన్, భారత రాజ్యాంగంలో స్థానిక పాలన ఏ భాగంలో ఉంది? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు 4వ భాగం. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగంలో ప్రారంభంలో స్థానిక పాలనను అందించడానికి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఆర్టికల్ 40 తెలుపుతుంది. ఇది 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో అంతర్భాగంగా ఉంది. ఇవి న్యాయసమ్మతం కాకపోవడంతో ప్రారంభంలో నిర్లక్ష్యానికి గురైంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుతో 1959 అక్టోబర్ 2న తొలిసారి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రాజస్థాన్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణల వీటికి రాజ్యాంగబద్ధత కల్పించారు. 8th క్వశ్చన్, 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు? ఆన్సర్ 2. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ మరొక కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం చేసింది. వీటిలో జమ్మూ కాశ్మీర్కు ఒక శాసనసభ ఉంటుంది, లడాక్కు శాసనసభ ఉండదు. 9th క్వశ్చన్, ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది? ఆన్సర్ 2017 ఆగస్టు 22. మొదటిసారిగా ట్రిపుల్ తలాక్ అలహాబాద్ హైకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ కేసు చివరకు సుప్రీంకోర్టులో విచారణ జరిపిన 5 జడ్జీల రాజ్యాంగ బెంచ్ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. ఆ క్రమంలో 2019 ఫిబ్రవరిలో ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ను 2019 జూలై 30న ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంగా రూపొందింది. 10th క్వశ్చన్, ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? ఆన్సర్ 3 సంవత్సరాలు. ఎక్స్ప్లెనేషన్. 2019 ఆగస్టు 1న ట్రిపుల్ తలాక్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించారు. తద్వారా ఈ బిల్లు చట్టంగా మారింది. ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ముస్లిం పురుషులకు గరిష్టంగా 3 సంవత్సరాలు శిక్ష పడుతుంది. అదేవిధంగా జడ్జి నిర్ణయించిన మేరకు ఫైన్ కూడా విధిస్తారు. 11th క్వశ్చన్, ఆర్టికల్ 35A అధికరణ ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హక్కులు ఏవి? ఆన్సర్ 1, 2, 3 అన్నీ. జమ్మూ కాశ్మీర్లో పుట్టిన వారికి మాత్రమే సర్వ హక్కులు. భారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడ స్థిర నివాసం ఉండరాదు, ఆస్తులు కొనరాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్కాలర్షిప్లు పొందరాదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయులకు ప్రత్యేక పౌరసత్వం ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్. 1954 మే 14వ తేదీన రాష్ట్రపతి జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జమ్మూ కాశ్మీర్కు పూర్తి హక్కులు లభించాయి. 12th క్వశ్చన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 అమల్లోకి రావడంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లను ఎంత శాతం అయ్యాయి? ఆన్సర్ 59.5%. ఎక్స్ప్లెనేషన్. 103వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు భారతదేశంలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తం మీద 49.5% ఉండేది. 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడంతో 10% రిజర్వేషన్లను ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి లభించింది. తద్వారా దేశంలో రిజర్వేషన్ల శాతం 59.5% పెరిగింది. 13వ క్వశ్చన్, 1954లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం అన్ని చట్టాలు కాశ్మీర్కి వర్తిస్తాయని ఎప్పుడు రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు? ఆన్సర్
ఆగస్టు 5, 2019. ఎక్స్ప్లెనేషన్ 1954 మే 14న అప్పటి రాష్ట్రపతి జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేస్తూ ప్రస్తుత రాష్ట్రపతి 2019 ఆగస్టు 5న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా భారత ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. తద్వారా 35A అధికరణ ద్వారా పొందిన అన్ని హక్కులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రద్దయ్యాయి. 14th క్వశ్చన్ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019కి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదముద్ర వేశారు? ఆన్సర్ జనవరి 12, 2019. ఎక్స్ప్లెనేషన్ ఈ బిల్లు లోక్సభలో 2019 జనవరి 9న పాస్ అయింది. ఈ బిల్లును రాష్ట్రపతి 2019 జనవరి 12న ఆమోదించారు. అదే రోజు గెజెట్లో ముద్రించారు. 2019 జనవరి 14 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 15th క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఉన్న 370 అధికరణ ఇప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ అక్టోబర్ 17, 1949. ఎక్స్ప్లెనేషన్ స్వతంత్ర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ను విలీనం చేసేందుకు రాజా హరిసింగ్ అంగీకరించారు. అయితే ఇందుకు కొన్ని షరతులు పెట్టారు. వీటన్నిటిని స్పష్టంగా లిఖించి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెస్ పేరుతో ధృవపత్రం రాసిచ్చారు. దాని ప్రకారం IOA దృఢపరుస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 370ను చేర్చారు. ఈ నిబంధన తాత్కాలిక నిబంధనగా పేర్కొంటూ 1949 అక్టోబర్ 17 నుంచి అమల్లోకి తెచ్చారు. 16th క్వశ్చన్ ఏ రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి 10% రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించాయి? ఆన్సర్ పైవన్నీ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం పొందడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తమ రాష్ట్రాల్లో 10% అమలు చేస్తామని ప్రకటించాయి. 17th క్వశ్చన్ 370 ఆర్టికల్ అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏ అంశాలపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేయవచ్చు? ఆన్సర్ పైవన్నీ ఆర్థిక వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగం. ఎక్స్ప్లెనేషన్ పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి తప్ప మిగిలిన అంశాలకు సంబంధించిన చట్టాలు జమ్మూ కాశ్మీర్లో అమలు కావాలంటే ఆ రాష్ట్ర శాసనసభలో ఆమోదించాలి. 18th క్వశ్చన్ ఆర్టికల్ 35Aను జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేస్తూ ఎప్పుడు భారత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను జారీ చేశారు? ఆన్సర్ 1954. ఎక్స్ప్లెనేషన్ 370 ఆర్టికల్కు సవరణలు లేదా మార్పులు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆ క్రమంలో భారత రాష్ట్రపతి 35A అధికరణను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తింపజేస్తూ 1954 మే 14న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను జారీ చేశారు. దీన్ని ఆ రాష్ట్ర రాజ్యాంగ సభ కూడా అప్పట్లో ఆమోదించింది. 19th క్వశ్చన్ ఏ కేసులో సుప్రీంకోర్టు ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇచ్చింది? ఆన్సర్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఎక్స్ప్లెనేషన్ 1991లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇందిరా సహాని యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లను 50% దాటరాదని తీర్పు ఇచ్చింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప రిజర్వేషన్లను 50% దాటరాదని సుప్రీంకోర్టు చెప్పింది. 20వ క్వశ్చన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవి ఏ సంవత్సరంలో అవతరించింది? ఆన్సర్ 2002.